ఓం నమో వెంకటేశాయ. మనందరికీ కూడా గోవిందుడు అంటే చాలా ప్రేమ. మనకే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి వైదిక మతాన్ని అనుసరించే వారందరికీ కూడా గోవిందుడు అంటే చాలా ఇష్టం. మరి గోవిందుడిని సూచించేది ఏంటి అంటే ఆయనకి పెట్టే ప్రసాదము. ప్రసాదం అంటే లడ్డు. తిరుమల లడ్డు అంటే మనందరికీ కూడా ఒకవేళ దర్శనానికి ఎవరైనా వెళ్ళలేకపోయినా, తిరుపతికి కుదరకపోయినా, ఎవడైనా కొంచెం తిరుపతి లడ్డు ఇవ్వగానే ఆ ప్రసాదాన్ని తీసుకుని మనం సాక్షాత్తుగా గర్భగుడిలో ఉన్న శ్రీనివాసున్నే చూశాము, ఆయన యొక్క కృపకి మనమంతా కూడా నోచుకున్నాము అని చెప్పి ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకుని మనందరం కూడా తరించాము అన్న భావనకి మనందరం కూడా లోనవుతూ ఉన్నాం. అసలు ఈ లడ్డు వెనకాల కథ ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన ఈ లడ్డు ఈ మధ్య కాలంలో అంటే పేటెంట్ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డూకి ఒక ప్రాముఖ్యత పెరిగి, ఇలాంటి మేకింగ్ అంటే ఇలాంటి దినుసులతో ఈ లడ్డూని చేయటం అనేది తిరుమలకి మాత్రమే పరిమితంగా చేస్తూ దాని యొక్క హక్కును కూడా కొంతమంది క్లెయిమ్ చేసిన తర్వాత పొంది ఉన్నారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనం. దీన్ని సూచిస్తూ 2017లో భారత ప్రభుత్వం కూడా ఒక పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇన్ని రకాల ప్రాముఖ్యతలు కలిగిన ఈ లడ్డు ఎప్పటి నుంచి అసలు చరిత్రలో కనపడుతుంది అని మనం ఆలోచిస్తే, సాధారణంగా దాక్షిణాత్యులమైన మనం, ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాల్లో వివాహాన్ని అంటే కళ్యాణాన్ని అంటే పెళ్ళిని ఎప్పుడన్నా మనం కుదుర్చుకున్నప్పుడు పెళ్ళిలో ఇచ్చే ఒక గొప్ప సారెలో మనకి ఈ బూందీ ప్రసాదాన్ని ఇవ్వటం అనేది మనకు ఆనవాయితీగా అందరి ఇండ్లలో ఉంది. పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు ఇంటికి పంపించేటప్పుడు సారెను పంపించటం, సారెలో తప్పనిసరిగా ఈ కళ్యాణం లడ్డు లేదా బూందీ అనేది ప్రసాదాన్ని మనం వారికి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇచ్చేటట్టుగా కళ్యాణ ప్రసాదం అంటే ఆ నవదంపతులనే లక్ష్మీనారాయణలుగా భావిస్తాం కాబట్టి వారికి ఇవ్వటం అనేది మనకు కనపడుతుంది. ఇదే తంతుని అన్నమాచార్యుల యొక్క వంశీయుడు తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు ఎప్పుడైతే ఇప్పుడున్న స్వామికి తన వైపు నుంచి కళ్యాణాన్ని నిర్వహించి ఆ కళ్యాణలో పెట్టే ఆ సంరంభాల్లో వాటిలో వచ్చే సారెలో లడ్డూని కూడా బూందీని కూడా చేర్చారు అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. అయితే అప్పట్లో అది బూందీలాగా, అంటే బూందీ అంటే మనం కారపూసను వేయించి దాన్ని తీపి పదార్థాలతో మేళవించి దాన్ని ప్రసాదంగా ఇవ్వటం అనేది మనకు కనపడుతుంది. అంతకుముందు మధురం అని చెప్పేసి దాన్ని ఇవ్వటం అనేది మనకు కనపడుతుంది. దాక్షిణాత్యులు అంటే ముఖ్యంగా తిరుమల చాలా సంవత్సరాలు తమిళ ప్రాంతంలో ఉండటం మూలాంచి తమిళనాడుకి హద్దుగా ఉండటం, తిరువేంగడం అనేది తమిళనాడుకి హద్దుగా, అక్కడి నుంచి వడనాడు, అక్కడ కింద ఉన్నదంతా తమిళనాడు అని చెప్పి మనకి తమిళ శాసన చరిత్రలోనూ తమిళ సాహిత్యంలోనూ కనపడుతుంది. కాబట్టి ఆ ప్రాంతం నుంచి దాదాపుగా మధుర, శ్రీరంగం, కంచి ఇలాంటి వాటి అన్ని చోట్ల కూడా మనకి బెల్లం పొడి, శనగ పిండి, బియ్యం పిండి, కొన్ని చోట్ల నువ్వులు కూడా కలిపి ఒక రకమైన లడ్డూని చేయటం అనేది మనకు కనపడుతుంది. అయితే తిరుమల లడ్డు అనేది బూందీతో కలిపి చేసేవారు. దీన్ని లడ్డూగా చుట్టడం అనేది ఎప్పుడైతే తిరుమల ఆర్కాట్ నవాబుల నుంచి బ్రిటిష్ యొక్క చరిత్రలోకి వెళ్ళిందో, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలోకి వెళ్ళిందో, అప్పటి నుంచి వాళ్ళు ఈ లడ్డూని అంటే ఈ ప్రసాదాల్ని అమ్ముకోవటానికి ఒక కౌంటర్స్ లాంటివి ఏర్పాటు చేయటం, దాన్ని సౌలభ్యంగా ఉండలా చుట్టి అంటే లడ్డూలా చుట్టి మనకి ప్రసాదంలాగా ఇవ్వటం అనేది మనకు కనపడుతుంది. సుమారుగా 1830 ఆ ప్రాంతంలో ఇదంతా కూడా జరిగింది అని చెప్పి చరిత్ర చెప్తుంది. అయితే అధికారికంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ అనేది 19వ శతాబ్దంలో పూర్తిగా బ్రిటిష్ వారి యొక్క మహంతుల చేతికి ఇవ్వటం, అటు నుంచి
అది ఎండోమెంట్స్ అనేది ఒక విభాగం కింద ఏర్పాటు అయిన తర్వాత 1942 నుంచి మనకి పూర్తి లడ్డు అనేది గుండ్రంగా ఉండ చుట్టి లడ్డూలా దాన్ని చేర్చటం, దాన్నంతా కూడా మిగతా సొబగులన్నీ కూడా చేర్చి దాన్ని విరివిగా అందరికీ కూడా అందించటం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చేరిన తర్వాత, అంటే తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి తెలుగు వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు అలాగే అక్కడున్న వాళ్ళందరూ కూడా కలిసి చంద్రమౌళీశ్వర్ రెడ్డి అలాగే అన్నారావు గారు మొదలైన వాళ్ళందరూ కూడా కలిసి దానికి ఒక మరింత ప్రాముఖ్యత తీసుకురావాలని చెప్పేసి దానిలో జీడిపప్పు, అదేవిధంగా పటిక బెల్లం, ఎండు ద్రాక్ష, మిగతా దినుసులన్నీ కూడా చేర్చి దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంచి ఆకారాన్ని, రుచిని ఏర్పాటు చేశారు. అయితే ఈ లడ్డూతో పాటు తిరుమలలో అనేక రకాలైన ప్రసాదాలన్నీ కూడా స్వామికి నివేదన అవుతూ ఉంటాయి. ఉదయం ఎప్పుడైతే మొదటి గంట సాత్తుమరే కన్నా ముందు స్వామికి మొదటి నైవేద్య సమర్పణ అవుతుంది. సుప్రభాతంలో ఆవు వెన్నతో మొదటగా స్వామికి నైవేద్యం పెట్టి, తర్వాత ఆవు పాలను పెట్టి, తర్వాత ఎప్పుడైతే వండిన ఈ భక్ష్యాలు, పరమాన్నాలు ఇవన్నీ కూడా స్వామికి నివేదన చేయడం మొదలు పెడతారు. ఆ నివేదనలో పులిహోర, దద్దోజనం, కదంబం, చక్కెర పొంగల ఇలాంటివన్నీ కూడా అక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా గురువారాలు అయితే అక్కడ జిలేబీ, తేన్కుళం అంటూ ఉంటారు, దాన్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే మలహోర అని చెప్పి దాన్ని ఇవ్వటం, మిరియపు అన్నం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా రకరకాల విధాలైన నైవేద్యాలు, దోశలు, వగపడి, అదేవిధంగా పెద్ద వడలు, అతిరసం అనే అరిసెలు ఇలాంటివన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది వివిధ ఆచారాల ప్రకారం వివిధ ఆగమాన్ని అనుసరించి, అక్కడున్న శ్రీ వైఖానస ఆగమాన్ని అనుసరించి అక్కడున్న స్వామికి నివేదన చేయటం అనేది దిట్టం అనే ఒక పుస్తకంలో పొందుపరిచి ఉంది. కాబట్టి ఆ తిరుమల సమయ ఆచారాలను బట్టి ఆయా కాలానికి సంబంధించి ఆయా నైవేద్యాన్ని మనకి వాళ్ళంతా కూడా నివేదన చేయటం, అది అక్కడ ఉన్న కొంతమంది భక్తులకి దొరకటం అనేది జరుగుతుంది. అయితే అందరికీ ఈ నైవేద్యం అనేది దొరకదు కాబట్టి, అంటే అందరూ కూడా ఒకే కాలానికి వెళ్ళలేరు కాబట్టి ఎవరైనా కూడా తెచ్చుకొని దాన్ని కొన్ని రోజులు ఉంచుకొని ఇరుగు పొరుగు వాళ్ళకి, తమకి ఇష్టమైన బంధువులకి లేదా భక్తి కలిగిన భాగవతులందరికీ కూడా ఆ లడ్డూని ఇవ్వటానికి వీలుగా దాని ఇప్పుడున్న ఆకారాన్ని, ఇప్పుడున్న రుచిని కూడా దానంతా కూడా సమకూర్చి ఇవ్వటం అనేది సుమారుగా మనకి 1942 నుంచి మనకి వాడుకలో ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే లడ్డూకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు అంటే, మనం స్వామిని చెప్పుకుంటే మనం కళ్యాణ శ్రీనివాసుడు అని చెప్తాం. అంటే అన్ని రకాల కళ్యాణాలన్నీ కూడా మనకి చేసేవాడు. కళ్యాణం అంటే వివాహం ఒకటే కాదు, ఏదైతే మనకి మంచి జరుగుతుందో, ఏదైతే మనకి మంచి వైపున నడిపిస్తుందో దాన్ని కళ్యాణం అని చెప్తూ ఉంటాం. కాబట్టి సాక్షాత్తు స్వామి కళ్యాణ శ్రీనివాసుడు కాబట్టి మనకి ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తే దాని యొక్క ప్రభావం చేత మనలో కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి నకారాత్మక ధోరణులన్నీ కూడా నశించి మనం చేసుకునే పనుల పట్ల మరింత ఏకాగ్రత కలిగి మనకి ఆ ప్రభావం నుంచి మంచి జరుగుతుంది అని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తూ వచ్చారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళు కూడా ఆ యొక్క అనుభవానికి లోనవుతూ వచ్చారు. ఇలాంటి లడ్డు అనేది 3 రకాలుగా ఇదివరకు మనకి అందుబాటులో ఉండేది. ఒకటి చిన్న లడ్డూల కింద ఇచ్చేవారు, అంటే ప్రసాదం కింద ఒక్కొక్కసారి దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న లడ్డు, సుమారుగా 70 గ్రాములు ఉండే లడ్డూని ఇవ్వటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. దాని తర్వాత సుమారుగా 175 నుంచి 200 గ్రాముల వరకు ఉన్న లడ్డూలని మనం బయట కౌంటర్లో తీసుకుంటాము. దాన్ని అక్కడున్న వసతిని బట్టి, అక్కడున్న వాటి యొక్క స్టాక్ని బట్టి కూడా వాళ్ళు అమ్మటం, మనం కొనుక్కోవటం జరుగుతూ ఉండేది. ఒక 20 ఏళ్లకు ముందు వరకు కూడా పెద్ద కళ్యాణం, చిన్న కళ్యాణం అని ఉండేవి. అలాంటప్పుడు కళ్యాణపు లడ్డు అని చెప్పి పెద్ద లడ్డు, సుమారుగా మనకి 500 గ్రాములకి పైచీలకు ఉండే ఒక పెద్ద లడ్డూను కూడా ఇదివరకు ఒక బుట్టలో పెట్టి ఇవ్వటం జరిగేది. ఇప్పుడు ఆ లడ్డూని చేయటం జరుగుతుంది కానీ అది కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే అది లభించటం అనేది జరుగుతుంది. అయితే ఈ లడ్డూలో మనకు ఇన్ని రకాలవన్నీ తెలుసుకున్న తర్వాత
దీని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇలట్టు అని చెప్పే తమిళ పదం నుంచి మనకు కనపడుతుంది. ఇది సంస్కృతంలోకి వెళ్ళి లడ్డూకము లేదా లాడూకము, ఉత్తరాది వాళ్ళంటూ కూడా లాడు అంటూ ఉంటారు. అలాగా దీనంతా కూడా ఈ పదం యొక్క ఉత్పత్తి జరిగింది. మనతో పాటు ముఖ్యంగా ఉత్తరాది బృందావనంలో లడ్డూ గోపాల్ అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని ఒక చిన్న కృష్ణ రూపంలో, అంటే ఇలా లడ్డూ పట్టుకున్న రూపంలో వాళ్ళందరూ కూడా ఆరాధన చేయటం జరుగుతుంది. ఈ లడ్డు అనేది వాళ్ళకి మహాప్రసాదము. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఒక గొప్ప నామము గోవిందుడు అని అర్థం. అంటే ఆ గోవిందుడు అంటే గోవులందరినీ కూడా కాపాడేవాడు, గోవులన్నింటినీ కూడా కాచేవాడు అని చెప్పి ఒక అర్థమైతే, ఆకాశానికి కూడా ఆయన అధిపతి. తద్విష్ణు పరమం పదం తదా పశ్యంతి సూరయ అని చెప్పి ఏదైతే వేదం చెప్తుందో ఆ యొక్క రూపమే ఆయన. కాబట్టి ఆయనకి గోవింద అనే నామము చాలా ఇష్టమైన నామంగా వాళ్ళందరూ కూడా భావించి ఆ లడ్డూ గోపాల్ అనే కృష్ణ పరమాత్మని గోవింద స్వరూపంగా వాళ్ళందరూ కూడా ఇంట్లో కొలుచుకోవటం అనేది ఉత్తరాదిలో చాలా బహుళ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తి వాటిల్లో ఒకటి. అంటే ఎవరైతే భక్తులందరూ ఉంటారో ఆ భక్తులందరూ కూడా తప్పనిసరిగా తమ ఇళ్లలో ఈ లడ్డూ గోపాల్ని చేర్చుకోవటం, ఆయనకే అన్ని రకాల షోడశోపచారాలన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది. ఉత్తరాది వాళ్ళు చాలామంది మనకి తిరుమల వచ్చి ఇక్కడున్న స్వామిని బాలాజీ అంటే బాలగోపాలుడు, బాలగోవిందుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా బాలాజీగా వ్యవహరిస్తూ ఈ లడ్డూ కూడా అంత ప్రాముఖ్యతనివ్వటం, ఈ లడ్డూని వాళ్ళందరూ కూడా మహాప్రసాదంగా స్వీకరించి దాన్ని వాళ్ళందరికీ కూడా అక్కడ పంచుకోవడం అనేది మనకి చరిత్రలో చూస్తే కనపడుతుంది. అయితే ఒకప్పుడు ఇన్ని లడ్డూలు చేసే సౌలభ్యం ఉండేది కాదు, అన్ని వసతులు కూడా ఉండేవి కాబట్టి ఆ లడ్డూలేనే కొంచెం మరమరాలు కొద్దిగా మిగతా దినుసులన్నీ కూడా చేర్చి దాన్ని ఇవ్వటం చేసేవారు. అయితే ఇప్పుడు ఎవరికి ఎన్ని కావాలో అన్ని లడ్డూలు వస్తున్నాయి కాబట్టి ఆ లడ్డూలన్నీ కూడా వాళ్ళంతా కూడా భగవత్ ప్రసాదంగా వాళ్ళంతా కూడా భావించి వారి వారి కోరికను బట్టి వారి వారి సామర్థ్యాన్ని బట్టి తీసుకుని దాన్ని భక్తులందరికీ చేర్చటం మనకు కనపడుతుంది. అయితే ఇలాంటి లడ్డూని మనకి తిరుమలలో స్వామికి నివేదన చేసే ముఖ్యమైన నైవేద్యాల్లో ఒకటి కింద భావించి మనందరం ప్రసాదంగా స్వీకరిస్తాం. నిజానికి స్వామికి కులశేఖర పడి అని ఒకటి ఉంటుంది. తిరుమల గర్భగుడిలో స్వామివారు ఉన్న ప్రాంతం నుంచి మొదటి గడపకి కులశేఖర ఆళ్వార్ పేరు మీదుగా ఆ గడపకి కులశేఖర పడి అని ఒక పేరు. అది దాటి లోపలికి వెళ్ళేది ఒక శుద్ధాన్నం మాత్రమే. ఒక స్వామికి తోమని పల్లెలవాడు అని చెప్పేసి కీర్తిస్తాడు అన్నమాచార్యుల వారు. అంటే ఒక మట్టి పెంకులు అంటే మట్టి కుండలో అన్నాన్ని వండించి ఆ అన్నాన్ని అదే మట్టి పెంకులో కాస్త విరిచి దాన్నే పళ్ళెం కింద చేసి దాన్ని మాత్రమే స్వామికి లోపలికి తీసుకువెళ్ళి నివేదన చేస్తారు. మిగతావన్నీ కూడా కులశేఖర పడి ముందు మాత్రమే స్వామివారికి అంతా నివేదన అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడున్న ఆగమం ప్రకారము అక్కడున్న అర్చకులు ఆయా సందర్భాల్లో ఆ నిర్ణీతమైన కాలాన్ని అనుసరిస్తూ దాన్ని నైవేద్యంగా చేసి అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా పంచుతూ ఉన్నారు. అయితే ఏ ప్రసాదాన్ని ఎంత చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి కూడా వివరంగా దానంతా కూడా పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా శాసనాల రూపంలోనూ అక్కడ నిత్యదిట్టం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందన్నమాట. ఆ బుక్లో ఇవన్నీ ఎలా చెయ్యాలో వివరంగా కూడా మనకి వాళ్ళంతా కూడా చేస్తూ వచ్చారు. ఈ లడ్డూ చేయటంలో మనకి బూందీని చేసి దాన్ని తిరిగి చక్కెర లేదా బెల్లము లేదా తీపి పదార్థంతో కలిపి దాన్ని ఆవు నెయ్యితో రంగరించి మనకి పోటు అనే వంటశాలలో ఈ లడ్డూని చేయటం, స్వామికి దాన్ని నివేదన చేయటం, ఆ మటపల్లి తయారు అంటే వంట పర్యవేక్షణ చేసే అమ్మవారి దగ్గర ఒక మనకి ఇది కనపడుతుంది అన్నమాట, పోటు అంటారు. ఇటువైపు బయటకు వస్తే వగపడి అని చెప్పి అక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఈ రెండు చోట్ల కూడా సమన్వయం చేసుకుని ఈ లడ్డూని వాళ్ళు తయారు చేసి దాన్ని నివేదన చేసి దాన్ని మనందరికీ కూడా ఇవ్వటం అనేది మన భక్తులందరూ కూడా స్వామివారు ఒకవేళ దర్శనం కుదరకపోయినా దర్శనం చేసుకోలేకపోయినా లడ్డూ దొరికింది, మనకి ప్రసాదం దొరికింది, ఇది సాక్షాత్తుగా భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి నేను లోనయ్యాను అని చెప్పి ఒక సామాన్య భక్తుడు భావిస్తూ వస్తాడు. కాబట్టి ఈ లడ్డూకి అంత ప్రాముఖ్యత పెరిగింది. అయితే
అనుకోని కారణాల ద్వారా ఈ లడ్డు మీద కొన్ని దుమారాలు మనకి రేగటం అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అయితే మనం ఒక ధర్మ సూక్ష్మాన్ని కనుక మనం కొంచెం పరిశీలన చేస్తే మనందరం కూడా సాధారణంగా పూజలు చేస్తూ ఉంటాం, లేదా పూజలకు వెళ్తూ ఉంటాం. పూజకు సంబంధించిన అన్ని రకాల శ్లోకాల మీద అంతో ఇంతో అవగాహన కలిగిన వాళ్ళమై ఉంటాం. ఎంత వివరంగా పూజ చేసినా, ఎంత గొప్పగా పూజ చేసినా కూడా చివరిన ఒక క్షమాపణ శ్లోకాన్ని మనందరం కూడా చదువుతాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్ పూజితమయా దేవ అని చెప్పి, నేను ఏదైతే పూజ చేశానో అందులో మంత్రలోపం ఉండొచ్చు, లేదా క్రియాలోపం ఉండొచ్చు, లేదా శ్రద్ధాలోపం ఉండొచ్చు, నాకు ఏకాగ్రత కుదరకపోవచ్చు, అదేవిధంగా అక్కడున్న స్థలంలో లోపం ఉండొచ్చు, అక్కడున్న వస్తువుల్లో లోపం ఉండొచ్చు, అక్కడున్న వాటిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని పరిపూర్ణం చేయమని చెప్పేసి మనం ఒక శ్లోకాన్ని మనం ప్రతిరోజు భగవంతుడికి షోడశోపచారాలు చేసే వాళ్ళందరూ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో యద్భవే తత్సర్వం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే అని చెప్పి ఇంకో శ్లోకాన్ని కూడా చెప్తున్నాం. అంటే ఏదన్నా ఒక తప్పు దొర్లినా, ఏదైనా నా మూలాంచి ఏదన్నా అనుకోకుండా కానీ అనుకుని కానీ, అంటే నా యొక్క ఉనికికి తెలిసి కానీ తెలియకుండా కానీ ఏదన్నా ఒక భ్రష్టత్వం వస్తే దాన్ని క్షమించవయ్యా స్వామి నారాయణ అని చెప్పి మనం అంతా కూడా మనం నిత్యం భగవంతుని క్షమాపణ వేసుకుంటూ ఉంటాం. అంటే ఇలాంటిది ఎందుకు చేశారు అంటే, మన పూర్వాచార్యులు మన పెద్దలు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ ఏదన్నా లోపం జరిగితే, ఏదన్నా తప్పు జరిగితే దాన్ని ఏం చేసుకోవాలి, దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలో కూడా చాలా, అంటే కొన్ని వేల సంవత్సరాల ముందే మనకి చాలా స్పష్టంగా చెప్పున్నారు. అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా కలిశాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే తెలియకుండా చేస్తే దానికి దోషము ఉండదు, దానికి తప్పు ఉండదు. తెలిసి కావాలని చేస్తే ఎవరు చేశారో వాళ్ళకి దోషం ఉంటుంది, తప్పితే మిగతా వాళ్ళకు ఉండదు. మనకి మహాభారతాన్ని చూస్తే అశ్వత్థామ అర్జునుడి అంత గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, మహావీరుడు. కానీ తెలిసి ఏం చేశాడు, పాండవుల మీద ఉన్న కోపాన్ని ఉప పాండవుల మీద చూపించాడు. దాంతో పాండవులకి చాలా కోపం వచ్చింది. భీముడు అంతటి వాడు గురుపుత్రులను చూడకుండా వీన్ని శిక్షిస్తాను, నరికేస్తాను అని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధర్మాన్ని సూచిస్తూ ఒక మాట చెప్తాడు. అతన్ని నువ్వు వధించకూడదయ్యా, అది నీకు అర్హత లేదు, అది చేయకుండా పని. అతడికి ఏదైతే దర్పాన్ని ఇస్తుందో, ఏదైతే ఇంత జ్ఞానం కలిగి ఉన్నాను అనుకుంటున్నాడో దాన్ని శిఖామణి అని చెప్పి ఆయన తలలో ఒక మణి ఉంటుంది, ఆయన జుట్టులో దాచుకుంటాడు. అటువంటి దాన్ని నువ్వు దాన్ని శిరోమణిని దానిని తీసివేయి అని చెప్పేసి దాన్ని కత్తిరించమని చెప్తాడు. కాబట్టి అంటే ఈ ధర్మ సూక్ష్మం ఎందుకు కావాలి అంటే, ఇలాంటి తప్పులు ఒకవేళ మనకి తెలుసో తెలియకో దొర్లాయి అనుకుంటే, మనం అయ్యో తినకూడని తిన్నామన్న భావన మనకు వస్తే, లేదో పెట్టకూడదు ఎవరో పెట్టారన్న భావన మనకు వస్తే, మనలో అంతర్యామిగా ఉన్న స్వామికి అది తెలుసు. ఆయన అన్నిటినీ కూడా అరిగించుకున్నవాడు. మనకి పూతన ఉదంతం చూస్తే మహాభాగవతంలో పాలు ఇవ్వటానికి వస్తుంది. ఆ పాలును తాగి మోక్షాన్ని ఇస్తాడు పూతనికి. అలాగా మనందరిలో కూడా ఆ అంతర్యామిగా అదే పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ ఒకవేళ మనం తినకూడని నిషిద్ధమైన వస్తువుని ఏమన్నా తిని ఉంటే దాన్ని గ్రహించి ఆ విషయాన్ని కూడా అమృతం చేసుకోవయ్యా అని చెప్పి మనం ప్రార్థించటం, ఇలాంటివి మళ్ళీ దొరలకుండా, అంటే తప్పు జరిగిపోయింది కదా అని చెప్పి అదే తప్పులు మళ్ళీ చేయకుండా, ఇలాంటి తప్పులేవి కూడా మళ్ళీ దొరలకుండా స్వామి యొక్క నామాన్ని, అంటే పతిత పావనుడైన జగన్నాథుడైన ఆ శ్రీనివాసుడి యొక్క నామాన్ని, ఆ గోవింద నామాన్ని మనందరం కూడా ఉచ్చారణ చేస్తూ ఇవన్నీ కూడా పోవాలి. నీ నామమే మాకు అమృత తుల్యము, నీ నామమే మాకు ఈ భవసాగరాన్ని దాటించే గొప్ప వనరు, నీ నామమే మాకన్నిటికీ కూడా అన్ని రకాల రోగాలకి కూడా మందు అని చెప్పి అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలాన్ రోగం సత్యం సత్యం వదామ్యహం అని చెప్పి మనందరూ కూడా చెప్పున్నారు. కాబట్టి ఇటువంటి అన్ని రకాల రోగాలని కూడా పోగొట్టే నీ నామాన్ని, ఆ అచ్యుత నామాన్ని, ఆ అనంతనామాన్ని, ఆ గోవింద నామాన్ని మనందరం కూడా ఉచ్చరిస్తూ అదే నామంతో
అదే గొప్ప ప్రాయశ్చిత్తంగా భావిస్తూ ఈ లడ్డూకున్న ప్రాముఖ్యతని మరింతగా పెంచేటట్టుగా, ఒకవేళ ఏమైనా అపోహలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగేటట్టుగా మనందరం కూడా కృషి చేద్దాము. గోవిందా గోవింద.